హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఈరోజు 64వ కీర్తన సాధన చేద్దాం. దితిజర జనకే ದುರಂತ ಕೃತಾಂತ ಗತಿ ನೀನೇ ನಮಗೆ ಗುಣವಂತ ಹನುಮಂತ. ದಿತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ ಗತಿ ನೀನೇ ನಮಗೆ ಗುಣವಂತ ಹನುಮಂತ. ದಿತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ. ಅಂಬುದಿಯ ದಾಟಿ ಸೀತೆಯ ರೂಪ ಕಂಡೆ, ಕುಬುದ್ಧಿ ರಾವಣನ ಪುರವ ಸೂರೆಗೊಂಡೆ. ಅಂಬುದಿಯ ದಾಟಿ ಸೀತೆಯ ರೂಪ ಕಂಡೆ, ಕುಬುದ್ಧಿ ರಾವಣನ ಪುರವ ಸೂರೆಗೊಂಡೆ. ವಿಬುಧರುತ್ಸವ ಮಾಡಿದ ಬಲುಗಂಡೆ, ಪ್ರಬುದ್ಧ ವೃಂದರ ಪುಣ್ಯ ಫಲರಸವುಂಡೆ. ವಿಬುಧರುತ್ಸವ ಮಾಡಿದ ಬಲುಗಂಡೆ, ಪ್ರಬುದ್ಧ ವೃಂದರ ಪುಣ್ಯ ಫಲರಸವುಂಡೆ. ಇತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ ಗತಿ ನೀನೇ ನಮಗೆ ಗುಣವಂತ ಹನುಮಂತ. ದಿತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ. ಕೇಸರಿಯ ತನಯ ದಕ್ಷಿಣಕ್ಕಾಗಿ ಬಂದೆ, ವಾರಿಧಿ ಬಂಧನಕ್ಕೆ ಬಲುಗಿರಿಗಳ ತಂದೆ. ಕೇಸರಿಯ ತನಯ ದಕ್ಷಿಣಕ್ಕಾಗಿ ಬಂದೆ, ವಾರಿಧಿ ಬಂಧನಕ್ಕೆ ಬಲುಗಿರಿಗಳ ತಂದೆ. ಈಶ ರಘುಪತಿ ಸೇವಿಗೆ ಘನವಾಗಿ ನಿಲ್ದೆ, ಈಶ ರಘುಪತಿ ಸೇವಿಗೆ ಘನವಾಗಿ ನಿಲ್ದೆ. ಅಸುರ ರಾವಣನ ಸರ್ವ ಸೈನ್ಯವ ಕೊಲ್ದೆ, ಅಸುರ ರಾವಣನ ಸರ್ವ ಸೈನ್ಯವ ಕೊಲ್ದೆ. ದಿತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ ಗತಿ ನೀನೇ ನಮಗೆ ಗುಣವಂತ ಹನುಮಂತ. ದಿತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ. ಹಯವದನ ಕೃಪಾ ಪ್ರವಾಹವ ಪೊತ್ತೆ, ಅಪ್ರಿಯವಾದ ಭವ ತರುವಿನ ಬೆರಕಿತ್ತೆ. ಹಯವದನ ಕೃಪಾ ಪ್ರವಾಹವ ಪೊತ್ತೆ, ಅಪ್ರಿಯವಾದ ಭವ ತರುವಿನ ಬೆರಕಿತ್ತೆ. ಭಯವ ಖಂಡಿಸಿ ಸಂತೋಷವ ನಮಗೀತೆ, ಭಯವ ಖಂಡಿಸಿ ಸಂತೋಷವ ನಮಗೀತೆ. ಜಯ ಜಯ ಪ್ರಾಣ ಸುತ ನಮೋ ನಮಸ್ತೆ, ಜಯ ಜಯ ಪ್ರಾಣ ಸುತ ನಮೋ ನಮಸ್ತೆ. ಇತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ ಗತಿ ನೀನೇ ನಮಗೆ ಗುಣವಂತ ಹನುಮಂತ. ಇತಿಜರ ಜನಕ್ಕೆ ದುರಂತ ಕೃತಾಂತ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఈ కీర్తన కూడా హయవదన అంకితం, అంటే శ్రీ వాదిరాజ స్వాముల వారు రచించినటువంటి కీర్తన ఇది. దితిజర జనకే దురంత కృతాంత అంటే దితిజులు అంటే రాక్షసులు. దైత్య సంహారక గతి నీనే నಮಗೆ గుణవంత హనుమంత, మాకు నీవే గతి హనుమా. దితిజర జనకే అంటే దైత్య సంహారక, మాకు నీవే గతి హనుమా. అంబుదియ దాటి సీతయ్య రూపవ కండే, అంబుది అంటే సముద్రాన్ని దాటి సీత యొక్క రూపమును చూచాడు, అంటే సీతను చూశాడు. కుబుద్ధి రావణన పురవ సూరెగొండే, కుబుద్ధి దుర్మార్గుడు ఏమిటి రావణాసుడి యొక్క పురమును సూరెగొండే ಭಸ್ಮಂ చేశావు. ವಿಭುಧರುತ್ಸವ ಮಾಡಿದ ಬಲುಗಂಡೆ,
సుజనులను ఉత్సాహపరిచినావు. ప్రబుద్ధ బృందర పుణ్య ఫలరస ఉండే, ప్రబుద్ధుల పుణ్యములను అనుభవించినటువంటి వాడు, సన్మార్గులను అనుగ్రహం చేసినటువంటి వాడు. కేసరీయ తనయ దక్షిణ కాగి వందే, కేసరి నందనుడై కేసరి సుతుడై దక్షిణ కాగి బంది అంటే దక్షిణం వైపుకు వచ్చాడు. దక్షిణం వైపే ఉంది సముద్రం, లంకానగరం. కాబట్టి కపివీరులందరూ కలిసి హనుమంతుడితో పాటు అందరూ దక్షిణ ప్రాంతం సముద్రం దగ్గరికి చేరారు. అక్కడి నుంచి ఆయన లంఘించి లంకానగరానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి కేసరి తనుడైనటువంటి హనుమ దక్షిణ కాగి బందే, దక్షిణం వైపుకు వచ్చావు. వారిధి బంధనకి బలు గిరిగిళ తందే, వారిధి బంధనకే అంటే సముద్రమును బంధించుటకు బలు అనేక అద్భుతమైనటువంటి గిరిగిళ తందే, అనేక పర్వతములను తెచ్చినావు. ఈశ రఘుపతి అంటే ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క సేవలో ఘనವಾಗಿ నిందే, ఘనుడిగా నిలబడినావు. అంతమంది కపివీరుల్లో అలాగే మిగతా సైన్యంలో కూడా అందరికంటే అగ్రుడిగా, అందరికంటే గొప్పవాడిగా అగ్రశ్రేణిలో నిలబడినటువంటి వాడు హనుమంతుడు. రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై రామభక్త శిఖామణిగా పేరొందినవాడు హనుమంతుడు. కాబట్టి ఈశ రఘుపతి సేవగే, ఈశ అంటే ప్రభు అయినటువంటి రఘుపతి రామచంద్రమూర్తి యొక్క సేవలో ఘనವಾಗಿ నిందే, గనుడిగా నిలబడినావు. అసుర రావణన అంటే రాక్షసుడు ఏమిటి, రావణాసుడి యొక్క సర్వ సైన్యమ కొందే, సమస్త సైన్యములను సంహారం చేశావు. హయవదన కృపా ప్రవాహవ పొత్తే, హయవదన స్వామి అంటే హయగ్రీవ స్వామి అంటే నారాయణమూర్తి యొక్క మరొక రూపము హయగ్రీవమూర్తి. అంటే ఆయన ఈ వాదిరాజ స్వాముల వారికి ప్రతిరోజు నివేదన స్వయంగా వచ్చి, హయగ్రీవమూర్తి అంటే గుర్రపు ముఖంతో ఉన్నటువంటి నారాయణమూర్తి వచ్చి స్వయంగా ఆ ప్రసాదం స్వీకరించేవాడు. స్వయంగా గుర్రపు రూపంతో వచ్చి రెండు మొదటి కాళ్ళను రెండు భుజాల పైన పెట్టి ముఖంతో, తలతో, నోటితో ఆ యొక్క నెత్తి మీద పెట్టుకున్నటువంటి గుగ్గిళ్లను, ప్రసాదాన్ని స్వీకరించేవారు. ఆయన రోజు ఆ హయగ్రీవమూర్తికి గుగ్గిళ్ళు అవి పెట్టేవారు. గుర్రాలు తినేటువంటి ఆహారం అది పెట్టేటువంటి వారు. అది స్వయంగా వచ్చి స్వామివారు స్వీకరించేవారు. ఈ హయవదన అనేటువంటిది వాదిరాజ స్వాముల వారి యొక్క అంకితనామం. ఆ పేరుతోనే ఆయన కీర్తన రచించారు. హయవదన కృపా ప్రవాహవ పొత్తే, హయగ్రీవ స్వామి యొక్క కృపాపాత్రుడవైనావు. అప్రియవాద భవతరువిన బేరెకితే, అప్రియమైనటువంటిది అంటే సరైనటువంటి వాదన కానటువంటిది. అప్రియవాదము అంటే ఆ సరైనటువంటి వాదం కానటువంటిది అప్రియవాదం. అంటే వేదాలకు వేరే వేరే భాష్యాలు చెప్పినటువంటి వాదనలను అనేటువంటి తరువు అంటే వృక్షం యొక్క బేరెకితే అంటే వేరును పెకలించినావు. అప్రియవాదం అనేటువంటి చెట్టును సమూలంగా వేరుతో సహా పెకలించినావు అంటే ఖండన చేసినావు అని అర్థం. భయమ ఖండిసి, భయమును పారద్రోలి, సంతోషవ నమగిత్తే, సంతోషమును నమగే అంటే మాకు ఇచ్చినావు, ఇత్తే అంటే ఇచ్చినావు. భయమును పారద్రోలి సంతోషమును మాకు వసంగినావు. జయ జయ ప్రాణసుత అంటే ప్రాణదేవుడు అంటే వాయుదేవుడు. నమో నమస్తే, నీకు నమస్కారము అని హనుమంతుడి యొక్క కీర్తన అద్భుతంగా స్వాముల వారు చేసినటువంటి కీర్తన. నీకు చెప్పాను కదా, హయవదన అంకిత నామంతో ఉన్నటువంటి వాదిరాజ స్వాముల వారు శివాలయాన్ని నిర్మించారు.
మనకు మంజునాథ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ మంజునాథ స్వామి గుడిని కట్టించినటువంటి వారు వాదిరాజ స్వాముల వారు. ఆయన 120 సంవత్సరాలు జీవించి మరణించలేదు. సశరీరంగా బృందావనంలో కూర్చున్నటువంటి చిరంజీవి ఆయన ఇప్పటికీ ఆ బృందావనంలో ఉన్నారు. ఆయనే రాబోయే కల్పంలో వాయుదేవుడిగా రాబోతున్నారు. అటువంటి మహానుభావులు ఈ యొక్క కీర్తన రచించినటువంటి మహానుభావులు. హరే శ్రీనివాస.